ఏం తిండిరా అది, ఆడెవడో ఊసాడరా నీకు తెలియదు అంటే మనకి తిండి ముద్ద లోపలికి వెళ్తుందా? అదే కదా. ఇది వీళ్ళు చేసే పని. ఎదుటి వాడి మీద అట్లాంటిది ఒక అసహ్యాన్ని పుట్టిస్తారు. అదే మీరు కష్టపడి సంపాదిస్తున్నారు. నేను గనక వాడు వస్తున్నప్పుడు ఇందాక వర్షం వస్తుంటే నేను ఆపాను రాబ్బా, ఆపిన తర్వాత ఆ బియ్యం నీ దగ్గరికి తెచ్చుకోగలిగావు, లేకపోతే నువ్వు ఏడన్నా వండుకోగలుగుతావు చెప్పు అన్నాడు అనుకోండి, కరెక్టేనేమో, మనం చూడలేదు కదా మన వెనకాల వర్షం పడిందేమో. ఇది ఒక విచిత్రమైనటువంటి భావజాలపు వ్యాప్తి. అంటే ప్రజల్ని హిప్నాటిజం కూడా కాదండి నాకు. అంటే మనుషుల్లో మనలోనే ఒక తప్పుని అబ్జార్బ్ చేసుకునే గుణం వచ్చేసింది, యాక్సెప్టెన్సీ గుణం వచ్చేసింది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తప్పుని ఎప్పుడైతే కవర్ చేసుకుంటున్నారో దాన్ని ఇక్కడ పొలిటీషియన్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదివరకటి రోజుల్లో ఒక అబద్ధం మాట్లాడాలంటే అసెంబ్లీలో విపరీతమైన ఫీలింగ్ ఉండేది, దాని మీద రచ్చ నడిచేది, సభా హక్కుల ఉల్లంఘన, క్షమాపణలు ఎన్నో చూశా నేను. ఇవాళ రోజున అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడేసుకుంటున్నారు అందరూ. అప్పుడైనా ఇప్పుడైనా సరే, జగన్ అయినా ఇవాళ రోజున వీళ్ళైనా సరే, వాళ్ళ ప్రభుత్వం అయినా వీళ్ళ ప్రభుత్వం అయినా, సో అసెంబ్లీ వేదికగా వన్ సైడెడ్ వెర్షన్ నడుస్తుంది. రియల్ డెమోక్రసీ చచ్చిపోయింది. ఇప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఇంకోటి అసలు చర్చను అడగడం ఎట్లా? ఈవెన్ వీళ్ళు కూడా మెడికల్ కాలేజీలు